దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్య నిమిత్తము ఓ 2 మాటలు మనం చూసుకొని దాని ప్రకారం కూడా మనం ధ్యానం చేసుకోవడానికి సిద్ధపడదు. 100వ కీర్తనలో 3వ మాట చూద్దాం. 100వ కీర్తనలో 3వ మాట మనం చూద్దాం. ఆ మాట ఏమని చెప్పబడుతుందంటే, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అన్న మాట రాయబడుతుంది. మొట్టమొదటిగా మనం ఎవరమో అన్న విషయాన్ని ఇక్కడ చెప్పబడుతున్నది. మనం ఏం తెలుసుకోవాలో చెప్పబడుతుంది. తెలుసుకోవాల్సింది యెహోవాయే దేవుడని తెలుసుకోవాలని, అలాగే ఆయనే మనల్ని పుట్టించాడని, మనము ఆయనకు చెందిన వారమని, ఆయన మేపు గొర్రెలమని మనం తెలుసుకొని మన యొక్క జీవితాన్ని కొనసాగించవలసిన అవసరత ఉంది. తెలుసు కదా ఈ మాట, దానికి వేరే ఏముంది చెప్పవలసింది అని అనుకోవచ్చు. అయితే దీనికి ఈరోజు మనం ధ్యానించవలసిన మాట ఏమిటి అంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 19వ మాటని ఒకసారి మనం చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 19వ మాటని మనం చూసుకుందాం. అక్కడ ఆ మాట ఈ విధంగా రాయబడుతుంది: ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తు నందు నిరీక్షించు వారమైన ఎడల మన అందరికంటే దౌర్భాగ్యమై ఉందుము. ఈరోజు ప్రాముఖ్యమైన విషయం ఈ విషయం ఏమిటి అంటే, మన క్రైస్తవ జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. మన యొక్క దృక్పథం ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనిషి మనం ఈ యొక్క జీవితం మట్టుకే ఈ విశ్వాసంలో లేదంటే దేవుడితో అనుబంధాన్ని కొనసాగించాలా ఏమిటి అనే విషయాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే క్రీస్తు ద్వారా పునరుద్ధానం మీద విశ్వాసం మనం ఉంచాలి. క్రీస్తు ద్వారా ఆయన పునరుద్ధానం మీద విశ్వాసం ఉంచి క్రైస్తవ జీవితం కొనసాగుతుంది. ఆ యొక్క జీవితం ఏమిటి అంటే, పునరుద్ధానము అన్న మాట నేను నొక్కి వక్కానించాను. పునరుద్ధానము అంటే ఆయన మరణించి తిరిగి లేచాడు. కాబట్టి మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, కేవలము ఈ జీవితం మట్టుకే కాదు, కానీ మనం కూడా మరణించి పొందుకోబోయే ఆ నిత్య జీవానికి దృష్టిలో పెట్టుకొని క్రైస్తవ జీవితాన్ని జీవించాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునే విధము ఈ మాట చెప్పబడుతున్నది. అందుకే క్రీస్తు కలిగించిన పునరుద్ధానం మీద ఎవరైతే విశ్వాసం ఉంచి వారి జీవితాన్ని, ఈ జీవితము రాబోయే జీవితం గురించి ఆలోచన చేసి నడిపించుకుంటారో వారి భాగ్యవంతులు. లేదు, ఈ జీవితం మట్టికే ఆలోచన చేస్తే వాళ్ళు దౌర్భాగ్యులు అనే విషయాన్ని చెప్పబడుతుంది. ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకించుకోవాలి. అన్ని జన్మల్లో కూడా శ్రేష్టమైంది మనిషి జన్మ. ఎంతమంది అంగీకరిస్తారు? అన్ని జన్మల్లో కల్లా శ్రేష్టమైంది మానవ జన్మ. ఇది మరలా వచ్చేది కాదు. ఇది మరలా వచ్చేది కాదు. ఈ జ్ఞానం క్రైస్తవులుగా మనకు ఉండాలి. అందులో ఏముంటుందంటే, గత జన్మని, రాబోయే జన్మని, జన్మలని అని జన్మల గురించి మాట్లాడతారు. కానీ ఈ సృష్టిలో ఒకటే పుట్టుక, ఒకటే మరణం. ఒకటే పుట్టుక, ఒకటే మరణం. ఆ తర్వాత తీర్పు నిత్య జీవమే. కాబట్టి ఈ యొక్క దృక్పథాన్ని మనం కలిగి ఉన్నట్లయితే, ఈ శాస్త్రమైన మానవ జీవితాన్ని పొందుకున్న మనము ఈ జీవితాన్ని నిత్య జీవితానికి మనం నడిపించుకునే ఆ యొక్క దృష్టిలో మనం జీవితాన్ని కొనసాగిస్తే మనంత భాగ్యవంతులు వేరే ఎవరు ఉండరు. కానీ తర్వాత
ఏమవుతుందో మనకేం తెలుసు, మరో జన్మ ఉందో లేదో మనకేం తెలుసు, పరలోకం ఉందో లేదో మనకేం తెలుసు. ఈ సమయంలోనే ఇక్కడే ఉన్న జీవితాన్ని అనుభవిద్దాం అని ఈ జీవితం మట్టుకే మన క్రైస్తవ జీవితాన్ని మనం కొనసాగిస్తే మనకంటే దౌర్భాగ్యులు వేరే ఉండరు అని అపోస్తలుడు పౌలు చెబుతున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఓ క్రైస్తవులారా, మీ జీవన విధానాన్ని మీరు సరి చేసుకోండి. ఈ లోకంలో ఉన్నంత మట్టుకే అని, ఈ లోక అవసరతల నిమిత్తమే, ఈ శారీరక అవసరతల నిమిత్తమే నాకు దేవుడు కావాలి, ఆ తర్వాత ఏమైపోతే నాకే అనే దృష్టితోటి కాకుండా, మనము బ్రతికినా చనిపోయినా క్రీస్తు కొరకే అని, ఈ లోకం విడిచిన తర్వాత మన నిత్యం ఉండవలసింది ఆయనతోనే అని ఆ యొక్క దృఢ సంకల్పాన్ని కలిగి మనం జీవించినట్లయితే మన జీవితానికి మేలు అనే విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ పునాది మీదే మన క్రైస్తవ జీవితం, మన క్రైస్తవ జీవన విధానం ఆరంభమైంది. ఏ పునాది మీద? క్రీస్తు అనే పునాది మీద. క్రీస్తు పునాది ఏమిటి అంటే, క్రీస్తు ఆయన ఈ లోకానికి వచ్చి మానవుల పాపాన్ని పరిహరించిన నిమిత్తము మరణించి మూడవ దినాన పునరుద్ధానుడై ఆయన తిరిగి లేచి ఆ యొక్క పునరుద్ధాని యొక్క ఆ యొక్క విజయాన్ని నీకు నాకు ఇచ్చి, మనం మరణించిన తరువాత ఈ జీవనాన్ని ముగించిన తర్వాత నిత్యము ఆయనతో ఉండే మహాభాగ్యాన్ని ఇస్తాడు అనే పునాది మీద కట్టబడిన జీవితం క్రైస్తవ జీవితం. దీనికి వేరుగా ఏ పునాది మీద మనం కట్టబడినప్పుడు కూడా అది సరైనది కాదు. అదే అపోస్తలుల ఆయన పౌలు మనకి చెప్తున్న మాట. అందుకే అంటాడు, నీ వేసిన పునాది కంటే వేరెవరు పునాది వేసినా ఆ పునాది సరైనది కాదు అని. అదే అధ్యాయము 1 కొరింథీ 15వ అధ్యాయము 3వ వచనంలో రాయబడుతుంటుంది. లేదు, 3వ అధ్యాయము 10-11 వచనంలో రాయబడుతుంటుంది. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాల్లో ఈ మాట రాయబడుతూ ఉంటుంది. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వారు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. కట్టుచున్నాడో అన్న మాట ఏంటంటే, మన జీవన విధానాన్ని మనం ఎలాగా కట్టుకుంటున్నాము, ఎలా కొనసాగిస్తున్నాము, ఎలా దాన్ని ముగిస్తాము అని. మనలో కార్యాన్ని ఆరంభించిన వాడు అంతం వరకు కూడా కొనసాగించడానికి సిద్ధమే. కానీ ఆయనతో ఆయన కృపను పొందుకుంటూ ఆ అంతం వరకు జీవనాన్ని కొనసాగించడానికి మనము సిద్ధమా? ఎందుకు అంటే, యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అంటూ ఉన్నాడు. ఏమిటంటే, చివరి సమయంలో, నా రాత్రి సమయంలో నేను ఒక్క విశ్వాసమైనా కనుగొందునా అని అడుగుతూ ఉన్నాడు. కారణం ఏమిటి అంటే, రాబోయే దినాల్లో మన క్రైస్తవ జీవితం అది దారి తప్పే ప్రమాదం ఉంది, మార్గాన్ని మళ్ళించి వేసే పరిస్థితులు ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకొని ఆయన మనల్ని మరోసారి హెచ్చరిస్తూ ఉండాలి. నేను కనుగొనగలనా అంటే మనకేంటంటే స్ఫూర్తి ఇచ్చి, ఎస్ ప్రభా నువ్వు కనుగొనగలవు, మేము ఉంటాం అనే సమాధానం కావాలన్న ఉద్దేశంతో ఆయన చెప్పిన మాటని మనం చూస్తున్నాం. కాబట్టి మన క్రైస్తవ జీవితాన్ని ఆ అంతం వరకు ఆయనతో నిత్యం ఉండే వరకు కూడా కొనసాగించుకోవడానికే మన ప్రయత్నాలు మనం చేయాలి. అంతే తప్ప ఈ యొక్క లోకంలో జీవిస్తున్న కాలం మట్టుకే అని మనం అనుకొని దాని ప్రకారం ప్రణాళిక వేసుకొని దాని ప్రకారం మన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నట్లయితే మనకంటే దౌర్భాగ్యులు వేరే ఎవరు ఉండరు. అంటే దాని అర్థం ఏంటంటే, మీరు ఈ క్రైస్తవ జీవితాన్ని చాలా జాగ్రత్తగా జీవించాలి. క్రైస్తవ జీవితం పూల పంపు కాదు.
క్రైస్తవ జీవితం పోర్పాన్పు కాదు. చాలా మంది అంటూ ఉంటారు, సువార్తల్లో చెబుతూ ఉంటారు, క్రీస్తు దగ్గరికి రండి మీకు కష్టాలు పోతాయి, క్రీస్తు దగ్గర రండి మీకు అవసరాలు తీరుతాయి, క్రీస్తు దగ్గర రండి మీకు ఆరోగ్యాలు దొరుకుతాయి, క్రీస్తు దగ్గర రండి అంటే అందరిలో కూడా అపోహ ఏంటంటే క్రీస్తు దగ్గరికి వస్తే ఏదో జరుగుతుంది, మనకి మేలు జరిగిపోతుంది, మనకి ఏదో గొప్పగా ఉంటుంది, మనం ఏదో గొప్పగా అయిపోతాం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. దాన్ని ప్రాస్పారిటీ గాస్పెల్ అంటే ఏదో అభివృద్ధిలో తీసుకెళ్ళిపోతుంది అనుకోని అపోహలు. కానీ క్రైస్తవ జీవితం ఆయన్ని వెంబడించి నడిచేది ఆయన చెబుతూ ఉంటాడు. క్రీస్తు మార్గము ఏ మార్గము? ఇరుకు మార్గము. ఏ మార్గం? ఇరుకు మార్గం. అది సంకుచిత మార్గం. ఆ మార్గంలో చాలా జాగ్రత్తగా మనం నడపవలసి ఉంది. అప్పుడే మనం అవతల ఒడ్డుకి మనం చేరగలుగుతాం. అంతే తప్ప విచ్చలవిడిగా పరిగెడతాము అంటే అది సరైనది కాదు. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకొని మనం ఆలోచన సరళిని మనం మార్చుకోవాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే మనలో చాలా మందికి ఎప్పుడు కూడా ఒక తాపత్రయం ఏముంటుంది అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూసుకుంటున్నట్లయితే ఈ యొక్క విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయము ఏమి తిందుము, ఏమి త్రాగుదము, ఏమి ధరించుకుందాము, చింతింపకుడి అని అంటున్నాడు ఆయన. అంటే మనం ఏం చేస్తున్నాం, చింతిస్తున్నాం అని ఆయన ఖచ్చితంగా తెలుసుకొని ఆ మాటలు చెప్తున్నాడు. ఏంటి మనం ఏం ఆలోచిస్తున్నాం? ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, రేపుడికి ఏమి దాచుకుందామా, ఏమి ఎలా ఉందామా, రేపటి గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దాని గురించే తాపత్రయపడుతూ ఉన్నాం. దాని గురించే కింద మీద పడిపోతూ ఉన్నాం. అయ్యో రేపు నా పిల్లల భవిష్యత్తు గురించి నేను దాచాలి అని ఈరోజు చెమటోర్చి పనిచేసి సమకూర్చి పెడుతూ ఉన్నాం. కానీ ఇందాక నేను చెప్పాను చూసారా, ఆకాశ పక్షులు చూడండి, అవి వింతవు పోయు, కానీ వాటిని పోషించే దేవుడు మిమ్మల్ని పోషించడా? దాని గురించి మీ తాపత్రయం ఎందుకు? ముందు దేవుని యొక్క రాజ్యమును, దేవుని యొక్క నీతిని వెతకండి. అప్పుడు మీకు అవసరమైనవి కూడా ఆయన సమకూరుస్తాడు. మనం చేయవలసిన పని ఆయన రాజ్యము, ఆయన నీతి గురించి మన దృష్టి పెట్టి మనం ముందుకు వెళ్తే మన అవసరతలన్నీ కూడా తీర్చేవాడు మన దేవుడు. కానీ మనం దాన్ని ఏం చేస్తున్నాం? రివర్స్ చేస్తున్నాం. ముందు మన గురించి మన తాపత్రయపడుతున్నాం, మన బాగోగుల గురించి తాపత్రయపడుతున్నాం, మన యొక్క సౌందర్యం నిలుపుకోవడానికి తాపత్రయపడుతున్నాం, మన యొక్క జీవన విధానాన్ని గొప్పగా నడుపుకోవడం కోసం తాపత్రయపడుతున్నాం. కానీ ఆయన ఏమంటున్నాడంటే అది కాదు, మీరు దాన్ని తిరగవేయాలి. ముందు దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని వెతకాలి. అప్పుడే మీకు సమస్తం కూడా సమకూర్చబడుతుంది అంటూ ఆయన ఏమంటున్నాడంటే, అదే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 19 నుంచి 21 వచనాలు ఒకసారి చూసుకున్నట్లయితే, భూమి కొరకు భూమి మీద మీ కొరకు ధనమును సమకూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మటియు కుప్పును తినివేయును, దొంగలు అది ఏమంటాడు? ఈ లోకంలో మనం సంపాదించి దాచేద్దాం అని తాపత్రయపడితే అది ఏమవుతుంది? దొంగలను ఎత్తుకోవచ్చు, చిమ్మట అంటే తుప్పైనా పట్టొచ్చు, ఏదైనా పట్టొచ్చు. దానివల్ల ప్రయోగం లేదు. ఎంత సంపాదించిన వాడైనా వెళ్ళేటప్పుడు పట్టుకొని వెళ్తాడా? వెళ్ళలేడు. ఏమాత్రం కూడా పట్టుకొని వెళ్ళలేడు. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అలెగ్జాండర్ చక్రవర్తి. చాలా పేరు ముసల చక్రవర్తి, రాజ్యాన్ని సంపాదించాడు, ఎన్నో సంపాదించాడు, ఏదేదో ఊహించాడు. కానీ ఒక
మలేరియా దోమకాటుకి ఆయన చనిపోయాడు. అయితే ఆయన చనిపోయే ముందు ఇచ్చిన ఒక ఆదేశం ఏంటంటే, నన్ను మీరు బాక్సులో పెట్టి తీసుకెళ్ళేటప్పుడు నా 2 చేతులు కూడా పైన పెట్టి బాక్సుని కప్పండి అని చెప్పాడు. బాక్సులో చేతులు ఎక్కడ పెడతారు? బాడీ పక్కన పెట్టి బాక్సులో పెడతారు. అంతేకాదు మనం అందరూ సహజంగా బాడీని తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తాం? అలాగే చేస్తారా? కానీ ఆయన ఏమన్నాడంటే, నా చేతులు 2 కూడా పైకి ఉండాలి, మీరు ఆ విధంగా చేసి నా శరీరాన్ని మీరు తీసుకెళ్ళండి. ఎందుకు అంటే అది ఒక సందేశాన్ని ఇవ్వాలి. ఏమిటంటే, నేను సామ్రాజ్యాలు సాధించాను, పేరు ప్రఖ్యాతులు సాధించాను, ఎన్నో సాధించాను, కానీ నేను వెళ్ళేటప్పుడు ఏది కూడా పట్టుకెళ్తాను, రిక్త హస్తాలతో నేను వెళ్తున్నాను అని నా చేతులు చూసి దాన్ని బట్టి మీరు జ్ఞానోదయం జనులు జ్ఞానోదయం కలగాలి అనే విషయంతో ఆయన మహా చక్రవర్తి అలెగ్జాండర్ మనకి ఒక సందేశాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ లోకంలో, ఈ దైనందిక జీవితంలో మనం జీవిస్తున్నంత కాలం ఎంతసేపు కూడా మన యొక్క ఈ తాపత్రయాలు ఏం పొందుకుందాం, ఏం చేసుకుందాం, ఏం దాచుకుందాం, ఏం కూర్చుకుందాం, ఎలా చూసుకుందాం అని వీటి గురించి వీటిని మనసులో పెట్టుకొని ఈర్ష, అసూయ, ద్వేషాలు, కపటాలు, కుళ్ళు, కుతంత్రాలు, కడుపులు పెట్టుకొని జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. కానీ మనం ఏం చేస్తున్నాం? అదే చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? అదే చేస్తున్నాం. కాబట్టి వీటన్నిటినీ కూడా ఈ లోక భోగభాగ్యాలు ఇవన్నీ కూడా మన వెంబట రావవి. ఈ లోకంలో ఉన్నంత వరకే భోగభాగ్యాలు అనుభవించిన వారు కూడా ఒక్కసారి కరోనా వస్తే ఏమయ్యారు? వారి భోగభాగ్యాలను కూడా పోయాయి కదా. వాళ్ళ డబ్బంతా వారిని ఏమైనా సేవ్ చేయగలిగిందా? అందుకే అంటాడు, ఇక్కడ మీరు ఈ భూమి మీద ధనమును సమకూర్చుకోవద్దు. అలా అంటే డబ్బులు సంపాదించొద్దు, దాచుకోవద్దు కాదు. ఎంతవరకు అవసరమో అంతవరకే. అంతకు మించి కింద మీద తాపత్రయపడిపోయి దాని నిమిత్తమే తలలు పగలగొట్టి బట్టలు కొట్టుకొని తాపత్రయపడి కింద మీద పడి మీరు ప్రయత్నాలు చెయ్యరు. మీకు ఎంత అవసరమో అంతవరకు సంపాదించండి, దాంతో తృప్తి చెందండి. కలిగిన దానితో తృప్తి చెందడం నేర్చుకోవాలని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నువ్వు సంపాదించిందంతా కూడా కాదు. ఒక వ్యక్తి బైబిల్లో చెప్తూ ఉన్నాడు, ఆ సంవత్సరం బాగా పంటలు పండి తన యొక్క ఆ యొక్క ధాన్యాలు దాచే ఆ యొక్క గమనిలు అంటారు, వాటిని వెరగొట్టేసి మరలా పెద్ద కట్టించి అన్ని చేసి వాటిని పోగేసి కూర్చొని అనుకుంటున్నట్ట, ఓ నా మనసా కృషి చేయి, తిను, తాగు, ఎంజాయ్ చేయి అని చెప్పి తన మనసుతోటి తను చెప్పుకుంటాడ. వెంటనే ఒక స్వరం వెలువడేది, ఓ మూర్ఖుడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను తీసుకెళ్ళిపోతే ఇవన్నీ ఎవరి కోసం? ఇవన్నీ ఎవరి కోసం? కాబట్టి నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలంటే పైన వాటిని వెతకాలి, కానీ ఈ లోకంలో ఉన్న వాటిని వెతకూడదు అనే విషయాన్ని మనం చెప్పబడుతుంది. మన దృష్టి ఎంతసేపు ఇలాగే ఉంటున్నారు కానీ ఇలా ఉండట్లేదు. అది ఆయన మనకి చెప్పబోయే సందేశం. ఈరోజు మనం చివరి దినాల్లోకి వచ్చాం. ఇప్పటికీ ఇంకా తాపత్రయాలే, ఇప్పటికీ తాపత్రయాలే, ఇప్పటికీ తాపత్రయాలే. దేవుని యొక్క రాకడ సమయంలో జనులు ఎలా ఉంటారు అని బైబిల్ గ్రంథం చెప్తున్నారు తెలుసా? అందరూ కూడా పెళ్లికి ఇచ్చుకుంటూ, ఇళ్ళు సంపదలు సమకూర్చుకుంటూ, వాటిని కట్టుకుంటూ ఆ యొక్క తాపత్రయంలోనే ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, మీరు అలా ఉండకూడదు. మీరు జ్ఞానము కలిగి మెలకువగా ఉండాలి. మెలకువగా అంటే నేను ఇప్పుడు నిద్రపోనండి, చర్చిలో కూడా నిద్రపోను అనేవాళ్ళు ఉంటారు. చర్చిలో నిద్రపోవడం కాదు కావాల్సి. మెలకువ అంటే జ్ఞానముతో దేవుని యొక్క రాకడ ఆ బూరత్వని శబ్దం వినడానికి శబ్దపాటు కలిగి ఉండడాన్ని మెలకువ అంటారు. ఆ మెలకువ కలిగి మనం ఉన్నట్లయితే ఆయన రాకడలో మనం ఎత్తబడతాం. లేదు, ఈ లోక
ఈ యొక్క భోగ భాగ్యాల్లో మనం తలదూర్చి వీటిని సంపాదించడంలోనే తాపత్రయపడుతూ వీటిలోనే కొట్టి విట్టాడుతూ మనం ఈ యొక్క సంసార సాగరంలో కొట్టిపోతూ ఉంటే మనం మునిగిపోతామే తప్ప మనం ఏమాత్రం కూడా బయటికి రాలేము. కాబట్టి చెప్పండి, మీరు ఏమంటే పైనున్న వాటినే వెతకండి. ఏమిటి? దేని వెతకున్నారు? పైనున్న వాటినే వెతకండి. ఏమిటున్నాయి పైన? కనబడుతున్నా ఏమైనా? పైనున్న వాటిని వెతకండి. పైన ఏముంది? పైన ఏముంది? పైన ఏముంది ఎవరికి తెలియట్లేదా? పైన దేవుడు ఉన్నాడు, ఆయన సింహాసనము, ఆకాశము ఆయన సింహాసనము. ఆయన్ని వెతికితే ఆయన తన ధననిధి నుండి ఈ సమృద్ధిగా తన ఐశ్వర్యం చెప్పునిస్తాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చెప్పబడుతుంది. ఏం చేస్తాడు? ఆయన వెతికితే, ఆయన మీద దృష్టి పెడితే తన ఐశ్వర్యం చెప్పున, నీ భోగభాగ్యాలు నీ ఐశ్వర్యం చెప్పున కాదు, ఆయన ఐశ్వర్యం చెప్పున. ఆయన ఎంత ఐశ్వర్యవంతుడు! ఆయన ఎంత ఐశ్వర్యవంతుడు! సమస్త సృష్టి నాదే కదా అన్న సృష్టికర్త అయిన దేవుడు ప్రతి అవసరతని కూడా ఆయన తీర్చగల సమర్థుడు. కాబట్టి ఆయన ఏమంటాడే? పైనున్న వాటిని వెతుకుడి, పైనున్న వాటిని వెతకండి అంటే నిత్య జీవం ఎలా సంపాదించుకోవాలి అనేది మనం ఎప్పుడు కూడా ఆలోచించాలి. నిత్య జీవాన్ని సంపాదించుకోవడం, నిత్య జీవాన్ని కాపాడుకోవడం. సంపాదించుకోవడం అంటే ఆయన మనకి అనుగ్రహించాడు. ఎలా అనుగ్రహించాడు? ఆయన్ని అంగీకరించడం ద్వారా, క్రీస్తుని అంగీకరించడం ద్వారా దేవుడు మనకి నిత్యత్వాన్ని అనుగ్రహించాడు. ఏ నిత్యత్వం? దేవునితో ఉండే చక్కని నిత్యత్వం. దాన్నే స్వర్గము. ఏమన్నారు? స్వర్గము. స్వర్గం అంటే ఉంది ఏంటి? స్వర్గం అంటే ఏంటి? దేవుడు ఉండే స్థలం. నరకం అంటే దేవుడు లేని స్థలం. అంటే క్రీస్తుని అంగీకరించిన మనందరికీ కూడా దేవుడు ఆ యొక్క పరలోకము, ఆ స్వర్గము, దేవుడు ఉండే స్థలాన్ని మనకి అనుగ్రహించాడు. అనుగ్రహించాడా? ఎంతమందికి నమ్మకం ఉంది? ఎంతమందికి నమ్మకం ఉంది దేవుడు నాకు అనుగ్రహించాడు అని? ఆ అనుగ్రహించిన దాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఈరోజు మనకి సందేశం అంటే ఎలా కాపాడుకోవాలి అది మన ముఖ్యం. ఎందుకంటే ఆయన ఇచ్చేశాడు, ఇచ్చింది భద్రంగా మనం దాచుకోవాలిగా. ఆ దాచుకోవడానికి ఆయన ఏమంటాడంటే ఈ యొక్క సూచనలు ఇస్తున్నాడు. మీరు ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని ఈ భూ సంబంధమైన విషయాల గురించి ఎవరు కూడా ఆలోచించొద్దు. మీకు ఏది అవసరమో ఆయన మీకంటే ఆయనకి బాగా తెలుసు. మీకేంటి అవసరమో మీకంటే ఆయనకి బాగా తెలుసు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎంత పరిమాణంలో ఇవ్వాలో ఆయన ఇస్తాడు. మనం తాపత్రయపడిపోవడం వల్ల మనం ఏమి కూడా పొందుకోలేం, మనం ఏమి కూడా సంపాదించుకోలేం. అందుకే ఈరోజు కీర్తన, ఏ కీర్తన చదివాము మనం? ఏ కీర్తన చదువుకున్నాం మనం? 136వ కీర్తన. 136వ కీర్తనలోని ఏం మాట ఉంది? మన దగ్గర వెల్లివేసం, వల్లివేసం, వల్లివేసం, ఒకే మాటని వల్లివేసం. ఆయన కృప, ఆ కృపతోటి ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నవాడు. కృప అంటే ఏమని చెప్పుకున్నాం? కృప అంటే ఉచితముగా ఇవ్వబడిన దాన్ని కృప. దేవుడు మనం ఏ ప్రయాస పడకుండా కేవలం ఆయన మీద, ఆయన కార్యం మీద నమ్మి కూర్చోబెట్టి ఆయన ఏం చేశాడే? ఆ నీతి వస్త్రాన్ని మనకి కప్పి మనకి ఆ భాగ్యాన్ని అనుగ్రహించి మనం పరలోకం చేరడానికి ఆ యొక్క అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. దీన్ని ఉచితముగా పొందిందే కదా. దీన్నే మరొక మాటలో చెప్పాలంటే రక్షణ అంటున్నాం. రక్షణ అంటే ఏంటంటే పాపము నుంచి విమోచన, పాప జీవితాల నుంచి విమోచన. ఈ రక్షణ కవచాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఈ రక్షణ కవచాన్ని ఎలా కాపాడుకుంటాం? వాక్యం అనే ఖడ్గంతో మనం ఎప్పుడు కూడా దాన్ని కాపాడుకోవాలి. వాక్యము ఖడ్గముగా ఉంది. ఖడ్గం ఎప్పుడు శత్రువులతో పోరాడాలి.
వాక్యం అనే జలము ఉదక స్నానం చేస్తూ ఉండాలి. అంటే దాన్ని మనం పరిశుభ్రపరుచుకుంటూ ఉండాలి. దేంతో నిన్న ఓజీ సినిమా రిలీజ్ అయిందంట. బెంగళూరులో పవన్ కళ్యాణ్ వారి యొక్క ఫ్లెక్సీ పెట్టారు. నిత్యం వేసుకుని వెళ్ళి పాలు అభిషేకం చేసుకున్నారు. అంటే దాన్ని స్నానం చేస్తున్నారు అంతేగా. కానీ మనకి ఆ పాలు పెరుగులు ఆ యొక్క అభిషేకం కాదు, మనకు కావాల్సింది దేవుని యొక్క దేవుని యొక్క కృపతో నిత్యము కూడా మనం అభిషేకపడుతుంది. ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకుంటూ ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుతో మనం నడిచినట్లయితే మన దృష్టి ఎప్పుడు పైనే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? పరిశుద్ధాత్మని పక్కన పెడుతున్నాం, మన యొక్క ఆత్మకార్యాలని మనం చేస్తున్నాం. అప్పుడే మనం మన యొక్క తాపత్రయాలు, మన యొక్క బాధలు, మన యొక్క లోకపరమైన వీటన్నిటి గురించి కూడా మనం ఆవేదనలు కూడా మనకి కలుగుతూ ఉన్నాయి. అవునా? అవునా? అవునంటారా కాదంటారా? కాబట్టి ఈ అవులను మనం కాదని చెప్పే రీతిగా మన యొక్క పరిస్థితిని మార్చాలని చెప్పి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనందరి క్రైస్తవ జీవితాల్లో అందరూ కూడా పరిపక్వ స్టేజ్కి వచ్చేసాం, పండవలసిన స్టేజ్కి వచ్చేసాం. అవునా? మనందరూ కూడా పండవలసిన స్టేజ్కి వచ్చాం. కానీ మనం పొందుతున్నామా, కాయగానే కుళ్ళిపోతున్నామా? ఈరోజు మనం ఆలోచించాలి. కొన్ని కాయలు అలాగా పండకుండా కుళ్ళిపోయిన పండుగ ఏం చేస్తాం? ఆ పిఎల్లో తీసుకుని తింటామా? ఏం చేస్తాం? విసిరేస్తాం. మళ్ళీ ఆ వాసన కూడా మన దగ్గరికి రాకుండా ఉండేటట్టు. మన క్రైస్తవ జీవితంలో మనం ఆ స్టేజ్కి చేరం. కానీ మనం ఎలా ఉండాలి? ఫలించే మంచి పక్వానికి వచ్చిన వాళ్ళ వల్లే ఉండాలి. ఉన్నామా? ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. నీ స్థితి ఏంటి? నీ పరిస్థితి ఎలా ఉంది? నిన్ను చూసి నీ పొరుగు వాళ్ళు ఏమంటున్నారు? నీ జీవిత నడవడిక చూసి ఇతరులు నిన్ను నిజముగా దేవుని బిడ్డ అని అనగలుగుతున్నారా? ఒకసారి ఆలోచించాను. ప్రకటన గ్రంథంలో ఆయన అంటూ ఉన్నాడు, నా కార్యములను జాగ్రత్తగా చేయువానికి. ఏంటి? నా కార్యములు ఆయన అప్పగించిన కార్యాన్ని మనం జాగ్రత్తగా చేయాలి. ఎవరికి ఏ పని అప్పగిస్తే ఆ పని జాగ్రత్తగా దేవుడు మెచ్చుకోవాలి, శభాష్ అనాలి దేవుడు. ఆ రీతిగా మన కార్యాలు ఉండాలని చెప్పి ఆయన ఆశిస్తూ ఉన్నాడు. కానీ మనం ఎంతసేపు భూ సంబంధమైన విషయాల్లోనే దృష్టి పెట్టి వీటినే మనం మునిగిపోతూ ఉంటే మనంత దౌర్భాగ్యులు వేరే ఎవరు ఉండరు. అన్య జనాంగము వారు తెలియక మునిగిపోతూ ఉన్నారు. మనం తెలిసి వారిని చూసి మునిగిపోతూ ఉన్నాం. మనం అంతే తప్ప వారిని చూసి అయ్యో మేము ఎంత భాగ్యవంతులని, మా భాగ్యాన్ని కాపాడుకోవాలి అని మనం సరి చేసుకొని ముందుకు వెళ్ళట్లేదు. మన యొక్క సాదృశ్యాన్ని వారు చూపట్లేదు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అలాగే దేవుడిచే నడిపింపబడుతున్నప్పటికీ కూడా దేవుని యొక్క నడిపింపుని తృణీకరించి చుట్టుపక్కల ఉన్న రాజ్యాల్లో వారికి ఏ విధంగా అయితే రాజు ఉన్నాడో మాకు కూడా అటువంటి రాజుని ఇవ్వో అని దేవుణ్ణి శోధించారు. ఈరోజు మనం కూడా ఈ లోక విషయాల గురించి, ఈ లోక భోగవాక్యాల గురించి, ఈ లోక పేరు ప్రఖ్యాతుల గురించి, ఈ లోక సౌందర్యాల గురించి, ఈ లోక వారి గురించి దేవుని మనం వేధిస్తున్నాం. మనం మాట్లాడి చెప్తున్నాను. అది మనకు నష్టమే. వేధిస్తే
శోధిస్తే దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు. వేధిస్తే శోధిస్తే దేవుడు ఇస్తాడు. ఇజ్రాయెల్ ప్రజలు కూడా దేవుని వేధించారు, శోధించారు. ఈ దేవుడు అరణ్యంలో ఆహారం పట్టగలడా? ఈ దేవుడు అరణ్యంలో మాకు మాంసం తినిపించగలడా? శోధించాడు. ఇచ్చాడా? ఇచ్చాడా? ఆయన గాలిని విప్లవింప చేసి పక్షులను, పౌరాల్ని వారి ప్రతి గుమ్మ ముందు వేసి మీ నోరాల ఇష్టాసలు తినండి అని చెప్పి వారికి మాంసాన్ని ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా? ఇచ్చిన వాడు ఏమన్నాడు? వారు తింటుండగా మాంసము ఇంకను వారి నోట ఉండగానే వారందరూ కూడా చంపబడ్డారు. వేధించి శోధిస్తే దేవుడు ఇస్తాడు, అది మనకి నష్టమే. ఆయన్ని ప్రశంస పొంది ఆయన్ని మనం సమ్మతింప చేసి ఆయన యొక్క ప్రసన్నతో మనం పొందుకుంటే అది మనకి ఆశీర్వాదం. అందుకే దావీదు ఒక కీర్తనలో అంటున్నాడు, దేవా నేను నిన్ను ఒక 2 మనవులు కోరుకోవాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను. కీర్తన గ్రంథము సామెతల గ్రంథంలో ఉంది. నేను 2 మనవులు, నేను చనిపోకముందు ఆ 2 మనవులు నాకు అనుగ్రహించవా? ఏమిటి? నేను అధిక ధనవంతుడిని కాకూడదు, అధిక పేదవాడిని కాకూడదు. సమపాలలో నన్ను నడిపించు. కారణం ఏంటి? అధిక ధనం పొందుకుంటే గర్వించి మదించి దేవుడా నువ్వెవరు అనే స్థితి చేరుతాను. లేదు, కడు పీడునైతే ఆఖరితో అనుమతించి భిక్షపడికి నీ బిడ్డని చెప్పుకొని నీ నామాన్ని నేను అవమానపరుస్తాను. కాబట్టి అటువంటిది కాకుండా నీ చిత్త ప్రకారం నేను తృప్తి చెందే ఆ యొక్క సమపాలలో నన్ను నడిపించే భాగ్యాన్ని నాకు అనుగ్రహించవా అని చెప్పి 2 మనవులు ఆయన అడుగుతూ ఉన్నాడు. ఈరోజు మన పరిస్థితి ఎంతసేపు మనలో అడుగుడి ఇవ్వబడున్నాడు, అడుగుడి ఇవ్వబడున్నాడు, అడుగుడి ఇవ్వబడున్నాడు. కాబట్టి మనకి ఇష్టానుసారం మనం ఏ కోరితే అది అడిగేద్దాం. ఇంకా ఇంకో విషయం తెలుసా? వాక్యాన్ని కట్ చేసి మరి మనం పాటిస్తున్నాం. నా యందు మీరును మీ యందు నా మాటలను ఉన్న ఎడలా అప్పుడు మీకు ఏది కావాలో అది అడుగుడి, అప్పుడు మీకు అనుగ్రహించుకోనంటే తక్కువ అక్కడ కట్ చేసి ఇదిగో ఏది కావాలంటే అది అడుగుతున్నాడు. ఎవరి కోసం ఇవ్వడు అని మనం అడుగుతున్నాం. కానీ దాని ముందున్నది ఏమిటి? నా యందు మీరును మీ యందు, అది మటుకు మనకు కరచేవలు పెడుతుంది. మనం ఆయనతో ఉంటున్నామా? ఆయన మాట వింటున్నామా? వింటే ఈ దౌర్భాగ్య స్థితి మనకి ఎందుకు? ఈరోజు మనం ఆలోచించుకోవాల్సిన విషయం. కాబట్టి దేవునికి ఇష్టమై ఉండి ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకడానికి మనం వెంపర్లాడదాం. ఏమంటాను ఈ పదం? వెంపర్లాడదాం. వెంపర్లాడుట అంటే దాని అర్థం ఏంటి? వెంటపడుట, లేదంటే తాపత్రయం కలిగి ఉండుట, లేదంటే దాన్ని మనసులో పెట్టుకొని దాన్ని ఎలాగైనా పొందుకోవాలి అనే ఆతృతని, లేదంటే ఆ కోరికని కలిగి ఉండడం వెంపర్లాడుట. ఆయన నీతిని, ఆయన రాజ్యం. ఆయన నీతి ఏమిటి? మీరు నా యందు విశ్వాసం ఉంచండి, ప్రయాసపడి భారం మోసుకును నా జనుల సమస్త జనులరా నా యొద్దకు రండి. నిన్ను వల్లే నీ పొరుగువారిని. అంతేగా? సింపుల్. వరుణుక్తులు సింపుల్ అంటే అంత సింపుల్ అయింది. సింపుల్ అయితే ఆచరించడానికి దీన్ని మనం ఒక రోజులో సాధించేది కాదు. ఇది మనం దాన్ని ఏం చేస్తూ ఉండాలి? దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి.
చేసే ప్రతి పనిలో, ఆలోచించే ప్రతి ఆలోచనలో తద్వారా దేవుని నామం కనపరచబడుతుందా లేదా అని ప్రశ్నించుకొని మనం అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. దేవా, నేను నీతో 2 మనవలు చేయాలనుకుంటున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించు. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా ఉంచు. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయొద్దు. నాకు తగినంత ఆహారము నాకు అనుగ్రహించు. ఎక్కువైన ఎడ్ల నేను కడుపు నిండిన వాడిని విసర్జించి యెహోవా ఎవడో అని అందునేమో, లేక వేదనై దొంగిలించి దేవుని నామమును అవమానపడుతునేమో. చాలమ్మా, ఈ రీతిగా ఆయన ప్రాధేయపడుతున్నాడు. ఈ ప్రాధేయత నీలో ఉందా, నాలో ఉందా, మనలో ఉందా? ఎందుకంటే మనం చివరి సమయానికి చేరుకుంటున్నాం. చివరి సమయానికంటే ఇప్పుడు 12 అయిపోయింది, పాస్టర్ గారు వదిలేస్తాడు, ఇంకెళ్ళిపోవడం ఈ సమయం కాదు అనుకుంటున్నారేమో. అమ్మయ్య వాయించి వదిలేసారి ఇంకెళ్ళిపోదామని. చివరి గడియల్లోకి ప్రభువు రాకడా, ప్రాణం పోకడా, ఆ సమయానికి మనం చేరుకుంటూ ఉన్నాం. మనం అనుక్షణం సరి చేసుకుని సిద్ధపరచుకునే పరిస్థితి మనకి కావాలి అని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు. కానీ మనం ఈ లోక భోగభాగ్యాల్లోనే మునిగి తేలుతూ వాటి కొరకే తాపత్రయపడుతూ మన జీవితాన్ని మనం కొనసాగిస్తే మనకంటే దౌర్భాగ్యంలో వేరే ఎవరు లేరు అని అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 15-16 వచనాలు చూసుకుంటే ఎలా మనం భ్రష్టులైపోతున్నాము అనే విషయాన్ని రాయబడుతూ ఉంటుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనంలో దురాశ గర్భమును దాల్చి పాపమును కనును. పాపం వల్ల వచ్చే జీతము అంటే మన నాశనాన్ని మనమే దురాశ ద్వారా కొనుక్కుంటున్నాం. అవునా కాదు? దురాశ ఎందుకు వచ్చింది? ఈ లోక భోగభాగ్యాల గురించే కదా, ఈ లోక సౌఖ్యాల గురించేగా, ఈ లోక విషయాల గురించేగా. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరత ఏర్పడింది. నిత్యము కూడా మనం పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలి తెలుసా? దానికి కూడా దేవుడు ఈ యొక్క తన వాక్యాల ద్వారా మనకి చూపిస్తూ ఉన్నాడు. 139వ కీర్తనలో 23-24 వచనాల్లో ఏ విధంగా అయితే దావీదు దేవుని ఎదుట మొర్ర పెట్టాడో, ఏ విధంగా తన హృదయాన్ని కడగడానికి దేవుని యొక్క సహాయాన్ని కోరాడో, ఎలా అయితే తన తప్పులు తెలియజేయమని చెప్పి ప్రాధేయపడ్డాడో, ఆ రీతిగా మనం కూడా ప్రాధేయపడవలసిన అవసరం ఉంది. ఎందుకు అంటే తప్పులు ఉన్నవారు తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరుగురు. ఇక్కడ ఇద్దరు, అవునా? తప్పులు ఉన్నవారు తప్పులు ఎన్నువారు అంటే ఏమిటి? తెలుగు భాష చాలా చక్కగా ఉంటుంది. తప్పులు ఉన్నవారు అంటే నీలో తప్పులు ఉంటే నా తప్పులో కనబడదు. తప్పులు ఎన్నువారు అంటే ఇతరుల తప్పులు ఎత్తి చూపేవారు. వారిద్దరు కూడా వారి తప్పులు వాళ్ళు తెలుసుకోలేరు. దాన్ని మరొక పదంగా చూసుకుంటే ఏం చేయబడుతుంది? నీ కంట్లో దూరాన్ని పెట్టుకొని అవతల వారి కంట్లో నలుసుని తీసేయాలి. నీ కంట్లో నలుసుని తీయవయ్యా అని చెప్పి అనే తత్వంలో మనం కలిగి ఉన్నామని చెప్పి చెప్పబడుతుంది. అలా ఉండకుండా దేవా నా అపరాధం ఏమిటో తెలిసి అని కీర్తనకారుడు ఏ రీతిగా అయితే ప్రాధాయపడుతున్నాడు చూద్దాం. 139వ కీర్తన 23-24 వచనంలో ఏ విధంగా ఆయన ప్రాధాయపడ్డాడో ఒకసారి చూద్దామా? దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకోను. ఎలా తెలుసుకోవాలి? హృదయం పరిశోధించి నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకో. ఈ ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడము. చూసి వాటన్నిటిని కూడా సరిచేసి
కడిగి శుభ్రం చేసి నన్ను యోగ్యులుగా చేసి నీ నిత్య మార్గంలో నన్ను నడిపించయ్యా. నిత్య మార్గం దేనికి? నిత్య మార్గం దేనికి? నిత్య జీవం పొందుకోవడానికి. అదే కదా దేవుడు కోరుకుంటున్నాడు, నిత్య జీవానికి చేరాలి కదా. ఆ నిత్య మార్గంలోనికి నన్ను నడిపించు అని చెప్పి ఆయన ప్రాధాయపడుతున్నాడు. కాబట్టి దీన్ని మనం ఈ రీతిగా దేవుని దగ్గర అడగాలి అంటే నీకు ధైర్యం కావాలి. అవునా కదా? దేవా, నా హృదయం పరీక్షించు, నా ఆలోచనలు పరీక్షించు అని ఎవరు నన్ను ధైర్యంగా చెప్పగలరా? కానీ చెప్పాలి. ఆ ధైర్యం దేవుడు మనకి ఇచ్చాడు. 2 తిమోతి గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చూడు. ఆయన చెప్తున్నాడు, దేవుడు మనకి పిరికితనం అనే ఆత్మని ఇవ్వలేదు. ధైర్యంగా నీ తప్పు దేవుడి ముందు ఒప్పుకొని, అయ్యా నా హృదయం పరీక్షించు, ఎస్ నేను నీ ఎదురు పాపం చేశాను, వాటిని శుద్ధీకరించు, హిమము వలె తెల్లగా చేయి. తన అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టువాడు తన అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడు. దేవుడు ఎవరైతే తన యొక్క అపరాధాలను ఒప్పుకుంటాడో, మనస్ఫూర్తిగా ఒప్పుకుంటారో వారిని క్షమిస్తాడు. అదే కీర్తనలు, నేను నా అపరాధములు ఒప్పుకుందును అనుకుంటుని ఇంకా ఒప్పుకోలేదు, మనసులో తలపు వచ్చింది, నా దేవుడు నా యొక్క అపరాధములను ఆయన క్షమించాడు ఆల్రెడీ. ఈ మనసులో తలపు పుడితే ఒక దృక్పథం అంటే ఒక నిశ్చయత వచ్చి నేను నా దేవుని సముఖానికి వెళ్ళి నా అపరాధాలు ఒప్పుకుంటాను అనే తలపు దృఢ నిశ్చయం నీలో వస్తే ఆయన నీ యొక్క అపరాధములను నువ్వు ఆయన దగ్గరికి చేరే లోపే ఆయన తీసివేస్తాడు. ఆ దృక్పథాన్ని, ఆ యొక్క హృదయాన్ని కావాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అదే మనం పైన వాటిని వెతుకుతాం. అంతేగాని ఈ లోకంలో ఈ జీవితం బట్టికే ఈ క్రీస్తు నాకు ఈ జీవితంలో ఈ మాత్రం చాలు అని తృప్తి పడితే మనంతా దౌర్భాగ్యులు వేరే లేరు అని అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. మీరు తాపత్రయపడవలసింది ఆ యొక్క పరలోకం గురించి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారు ఏం చెప్పారు? మేము ఈ లోకంలో పరదేశంలో మా యొక్క నిత్య నివాసము అక్కడ ఉంది, పునాదుల గల పట్టణము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఇల్లు కట్టుకునేది అసమర్థ స్థితిలో, అసహాయ స్థితిలో, పేద స్థితిలో ఉన్నారు. అవునా? అందుకే ఆ మాటలు అన్నారా? ఎప్పుడైనా చూసారా అబ్రహాము గురించి కానీ, యాకోబు గురించి కానీ, ఇస్సాకు గురించి కానీ, యాకోబు గురించి కానీ? వాళ్ళ ఆస్తులు ఎంతో, వాళ్ళు ఉన్న స్థలంలో వాళ్ళ పశువులు కాపర్లు జాగా కొట్టుకునే స్థితి వచ్చింది. అంటే వాళ్ళ ఆస్తులు ఎంత ఉండేవో ఒకసారి ఆలోచన చేసుకోండి. అంతంత ఆస్తుపరులు. అదే మనకి కొద్దిగా ఈ రోజు నా జేబులో 10 లక్షలు కానీ ఉన్నట్లయితే బ్యాంక్కి వెళ్ళి డౌన్ పేమెంట్ చేసి ₹1 కోటి అప్పు చేసి 3 బిల్డింగ్ కట్టాం అని చూస్తాం. అవునా కదా? మన తాపత్రం ఎలా ఉంటుంది? ఆయన అంతటి ఆస్తిపరుడు, కానీ ఎప్పుడు కూడా గుడారాల్లోనే నివసించేవారు. వాడు నిలువ వారికి గుడారంలోనే ఉంది తప్ప ఎక్కడ వరకు కట్టుకోలేదు. అడిగినప్పుడు అంటున్నాడు, మేము ఈ లోకంలో పరదేశంలో ఎప్పుడు పిలిస్తే అప్పుడు మేము వెళ్ళిపోవాల్సి, మా నిత్య నివాసము అక్కడ ఉంది. అందుకే దేవుడు గర్వంగా చెప్తున్నాడు, నువ్వు ఎవరు అని దేవుణ్ణి అడిగితే చెప్తాడు, నేనా అబ్రహాం దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. ఆయన అడ్రస్ నే మార్చుకున్నాడు. ఈరోజు నిన్ను బట్టి దేవుడు తన అడ్రస్ మార్చగలరా? ఈరోజు మన అందరికీ ప్రశ్న. నన్ను బట్టి మన దేవుడు, నేను ఉదయ్ కుమార్ దేవుణ్ణి, నేను రామయ్య దేవుణ్ణి అని గర్వంగా చెప్పగలరా?
చెప్పేటట్టు మన ప్రవర్తన ఉందా ఒకసారి ఆలోచించాలి. కారణం సమయం అది తక్కువగా ఉంది. దేవుని రాకడ రేపు ఎప్పుడు తెలియదు. నేడో రేపో, అంతే కదా, రేపో ఎప్పుడో కాదు, నేడో రేపో. కాబట్టి మన జీవితం ముగిసేలోపు ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉన్నావా? లేదు, ఏంటి నా పొలం రిజిస్ట్రేషన్ అవ్వలేదండి, అది రిజిస్టర్ చేసేది ప్రార్థన చేయండి, ఏమండి ఇగో నా పిల్లలకి పెళ్ళి అవ్వలేదండి, నా పిల్లలకు ఉద్యోగం రాలేదండి, ఇదిగో ఇల్లు కడుతున్నానండి, ఇల్లు పూర్తి అవ్వాలండి. ఈ తాపత్రయాలు మనం ఉన్నామా? ఎస్, ప్రణాళిక వేయొచ్చు, నేను కాదలే. ప్రతి మనిషి కూడా ప్రణాళిక వేసుకోవాలి వారి జీవితం గురించి, నేను వద్దలే. స్టాన్లీ గారు ఏం చెప్తారు తెలుసా? ప్రతి మనిషి కూడా వారి జీవితం గురించి 25 సంవత్సరాల వరకు ప్రణాళిక వేసుకోవాలి. 25 సంవత్సరాలు. చంద్రబాబు నాయుడు మంచి ప్రణాళికపరుడు. విజన్ 2020 అన్నాడు ఒకసారి, అవునా? ఇప్పుడు విజన్ 2047 అంటాడు. ప్రణాళిక వేస్తూ ఉన్నాడు. అలాగే మన జీవితాల్లో కూడా మనం కూడా ప్రణాళిక వేసుకోవాలి. ఎస్, ప్రణాళిక పద్ధతి మనం వెళ్ళాలి, కానీ ప్రతి 5 నిమిషాలకి కూడా సిద్ధపడాలి. నువ్వు ప్రణాళిక వేసావు ఓకే, కానీ ప్రతి 5 నిమిషాలకి దేవుడు రాకడికి నేను సిద్ధమా? ఆయన రాకడ ఇప్పుడు సంభవిస్తే నేను ఇమ్మీడియట్ గా ఆయనతో ఉండడానికి నేను రెడీయా? ఈ సిద్ధపాటే దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఒకటి, ఈ జీవితం మట్టుకే మనం క్రీస్తుని ఆరాధిస్తూ, క్రీస్తుతో అంటి పెట్టుకుంటూ, క్రీస్తు కావాలని తాపత్రయపడుతూ, తర్వాత ఎలా పోతే మనకి అని దృక్పథంతో ఉంటే మనకంటే తోడ్పాట్లు వేరే లేరు. కాబట్టి మనం పైన వాటిని వెతకవలసిన అవసరత ఏర్పడుతూ ఉంది. ఈ క్రైస్తవ జీవితంలో శ్రమలు సహజం. ఈ క్రైస్తవ జీవితంలో శ్రమలు సహజం. కష్టాలు వచ్చే ఈ దేవుడు ఏం చేశాడు, నష్టాలు వచ్చే ఈ దేవుడు ఏం చేశాడు అని కాదు, వస్తాయి. మనిషి అయిన తర్వాత ఈ వచ్చి తీరుతాయి. కష్టాల గుండా వెళ్తేనే, శ్రమల గుండా వెళ్తేనే ఏమవుతుంది, మనం సింహాసనాన్ని చేరుకుంటాం. బంగారానికి మేలువి కావాలంటే ఏం చేస్తారు? ఐస్లో పెట్టి దాన్ని అలా ఉంచుతారు, అంతేనా? చల్లగా హాయిగా ఉంటుంది, ఎదురు పెడతారు. వేడి కొలిమిలు, అప్పుడే దానికి ఏమొస్తుంది, మంచి మైమెరు ప్రకాశిస్తుంది, మేలిమి బంగారం అవుతుంది. దేవుడు అలాగే అంటున్నాడు, మనలో కూడా చేయాలి. నా శ్రమల గుండా నేను సువర్ణం వలె మారుతును. సిలువ లేకుండా సింహాసనం లేదు. ఏది లేకుండా? సిలువ లేకుండా సింహాసనం లేదు. శ్రమలు లేకుండా క్రైస్తవ జీవితం లేదు. కాబట్టి ఈ జీవితంలో శ్రమలు వస్తాయని కృంగిపోవద్దు నా ప్రియులారా. ఒక పక్క నుండి శోధన వస్తే తప్పించుకోవడానికి దేవుడు 9 మార్గాలు చూపిస్తాడు. కాబట్టి దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతుకుదాం. సమస్తాన్ని కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. శ్రమలు వచ్చాయని కృంగిపోవద్దు. ఈ జీవితం మట్టుకే అమ్మయ్య అనుకొని చతికిలు పడిపోవద్దు. ఆ నిత్య జీవం పొందుకోవడానికి నేను ఏం చేయాలి, ఆయన ఎలా తృప్తిపరచాలి, ఆయనకి ఇష్టడుగా ఎలా ఉండాలి, ఆయన తృప్తిపరిచి శభాష్ అని ఆయన చేత అనిపించుకోవడానికి నేను ఏం చేయాలి అని అనుక్షణం మనం ఆలోచిస్తూ, ఆయన అడుగుజాడలో ఆయన మాటని వింటూ మనం ముందుకు వెళ్తే దేవుడు మన పక్షాన్ని నుండి మనల్ని నడిపిస్తాడు. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించుగాక. ఒక్కసారి మోకరించి మన హృదయం ఏ రీతిగా ఉందో ఒకసారి ఆలోచించేద్దామా?
ఏ రీతిగా ఉందో, ఈ లోకం భోగభాగ్యాల గురించి తాపత్రయపడుతుందా, ఉంటే ఉండి పోతే పోని నా దేవుడు నాకు ఉన్నాడు అనే ఒక నిశ్చయంతో మనం ఉంటున్నామా? ఒకసారి ఆలోచన చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్క హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. నీ హృదయ వేదనని, నీ హృదయ ఆనందాన్ని కూడా ఆయన చూడగల సమర్థుడైన దేవుడు. ప్రియమైన బిడ్డలారా, మీ హృదయ వేదన ఏమున్నా కూడా ఆయన ముందు కుమ్మరించండి. ఎటువంటి అపరాధం మీరు మనసుకు తోచిన, హృదయ దోషారోపణ చేసిన దాన్ని ఆయన ముందు పెట్టండి. ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విమోచించును అని మాట రాయబడుతుంది. ప్రతి పాపము నుండి ఆయన మనల్ని విమోచించి, మరి ప్రతి పాపం నుండి ఆయన రక్తం విమోచించగలరు. కాబట్టి పరీక్షించుకుందాం, మన హృదయాలు దేవుని మీద కుమ్మరిద్దాం. రేణుగా వచ్చి ఈరోజు వాక్య ఫలిత నిమిత్తము ప్రార్థన చేస్తుంది. మనం ముందుకెళ్తాం. తండ్రి, జీవం గల దేవ, మీకు వందనాలు.